పల్లి మొత్తం బ్లూ షీట్సే ఉంటాయని చెప్పి కూడా అన్నదాన్ని. మరి ఏడుందో నువ్వు ఎదుర్చుకోపో. తర్వాత మీరు ఇచ్చిన ఫైల్స్ కూడా ఉన్నాయి. ఖచ్చితంగా దీనిపైన మేము కూడా అంటే గ్రౌండ్ లెవెల్లో సరైన రిపోర్ట్ అందిస్తాం. కానీ అది సీనియర్ ఎమ్మెల్యే మీరు నందమూరి తారక రామారావు గారితో అప్పటి నుంచి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న మీరు తాజాగా మీరు మాట్లాడుతూ రాజకీయాల నుంచి తప్పుకుంటాను, రాజకీయ వారసులు లేరు, నేను కూడా ఇంకా రాజకీయాలకు తప్పుకుంటాను తప్పుకోవాలనిపిస్తుంది అంటున్నారు. మీరు మాట్లాడే మాటలు మీ యాంకర్లు రోజు వేధిస్తున్న మాటలు చూస్తే రాజకీయాల నుంచి ఎందుకు దరిద్రం ఇది అనిపిస్తుంది. ఎందుకంటే నిరూపించాలంటే మాట్లాడవచ్చు, బిఎస్ ఉంటుంది. నిరూపించకుండా రోజు ముదికి పెడతా ఉంటే ఏం రాలే. ఇవాళ 10 నిమిషాలు మాట్లాడాను, అర్ధగంట మాట్లాడి ఏం మాట్లాడాడు? మాధవరం నీది ల్యాండ్ అంట కదా, నేను ఆ సీఓ ఇచ్చిండు అంటాడు. అది ఎవరు ఇస్తారు? ఎన్ఓసి జిహెచ్ఎంసీ కమిషనర్ ఇస్తాడు. ల్యాండ్ ఓనర్ ఇస్తాడు. ల్యాండ్ ఓనర్ అంటాడు. ల్యాండ్ ఓనర్ది ఉంటుంది పేరు. ఆ ల్యాండ్ ఓనర్ అని ఓటు డిక్లేర్ చేస్తాడు, కలెక్టర్ చేస్తాడు. గది చూసుకొని మాట్లాడాలి. మీ సహచర ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోని ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగిందా మీరు? ఈ వ్యవహారం తర్వాత ఈ విధంగా అవుతుంది మాట్లాడినాం. కానీ ఒకసారి మీ రాజకీయ ప్రస్థానం చూసుకుంటే మీరు బ్రౌన్ అండ్ బటర్ తెలంగాణనే మొత్తం కూడా. నువ్వు తెలంగాణ కుక్కటిపల్లిలోని మళ్ళా కుక్కటిపల్లిలోని పాపాలు ఉన్నాయని మాయే. మేము 300 ప్రాపర్టీ, మా ఉన్న ఆస్తి 300-400 ఎకరాలు. మా తాత ముత్తాతల 300-400 ఎకరాలు మా తాత ముత్తాతలు. ఇప్పుడు మా సార్ దగ్గర నా దగ్గర 300 గజాలు ఉంది. మీరు మొట్టమొదట కార్పొరేటర్ గా గెలిచినారు. అమ్ముకున్నాము. అమ్ముకున్నది నాదంటారా? అమ్మేమో అయిపోయాయి. కార్పొరేటరు, చైర్మన్, వైస్ చైర్మన్ చేసి తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. హైదరాబాద్లో టాప్ ఎమ్మెల్యే. హైదరాబాద్ 72,000తో గెలిచాను. నేను గెలిచేంత వరకు వెళ్ళలే. ఎప్పుడు గెలిచాను? అన్నిళ్ళలో 3 సార్లు గెలిచా. 3 సార్లు హైయెస్ట్ నాదే మెజార్టీ. ఖచ్చితంగా చంద్రబాబు టీడీపీ ఇచ్చిన మీకు అవకాశం అంటారా? 100% నాకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశంతో నేను డెవలప్ అయినా, దాంట్లో డౌటే లేదు. ఆ టైంలో నార్మల్గా 2014లో చాలా మంది 14 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో గెలిచిన తర్వాత అందరూ 1 by 1 బీఆర్ఎస్లో చేరినారు. ఎందుకు టీడీపీని ఉండి టీడీపీని ఎదగాలని ఎందుకు అనుకోలేదు? చంద్రబాబు ఇక్కడ ఉంటే చంద్రబాబు ఉందాం అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ లీడర్ కనపడలేదు. కేసీఆర్ బ్రహ్మాండంగా పనిచేస్తుండే. కేసీఆర్ ఏమన్నా ఉంటే మా డెవలప్మెంట్ అవుతుంది. కేసీఆర్ ఎవరు కాదు కదా, ఆయన కూడా టీడీపీ అయినాయి. ఆయన టీడీపీ అయినా కదా. మీరు కూడా ఆయనతో పనిచేసినారు గతంలో. గతం పనిచేసా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా నా కోలీకే. అందరం పనిచేసాం. అప్పుడు ఎక్స్పెక్ట్ చేసినారా రేవంత్ రెడ్డి అంటే ఈ స్థాయికి, ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతాడు, టాప్ లీడర్ అవుతాడు అని చెప్పి? నేను ఎమ్మెల్యే అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. మీకన్నా చాలా జూనియర్ రేవంత్ రెడ్డి. ఆయన 2007 వచ్చిండు, 2006లో వచ్చిండు. అప్పుడు టీడీపీలో కష్టపడ్డాడులే బాబు. కష్టపడి పైకి వచ్చిండు. అని ఎర్రబల్లి ఫ్లోర్ లీడర్ ఉన్నాడు, ఈయన డిప్యూటీ పోల్ లీడర్ రేవంత్ రెడ్డి. మీరు పార్టీ మారే టైంలో మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేయలేదా? వద్దన్నా ఉండు, మనకు మంచి రోజులు వస్తాయి. ఇద్దరు చేసినారు. కానీ ఇంట్లో మీరు చంద్రబాబు చెప్పి వచ్చేసిన. ఏం చెప్పినారు చంద్రబాబు గారు? వెళ్తున్నా సార్ అని చెప్పాను. పొమ్మంటాడు ఆయన. ఎవరన్నా ఉండమ్మా ఉండు. లేదు సార్, మీరు ఉండకపోతే నాకు ఇబ్బంది అవుతుంది, ఉండలేను. ఇక్కడ లీడర్ లేరు. ఎందుకంటే నేను సేమ్ కదా, రేవంత్ రెడ్డి కానీ ఎర్రల్ దయాకర్ కానీ సేమ్. మేము ఒకటే క్యాడర్ వచ్చేసి నాయకత్వం లేదనుకున్నారు. ఇంకా నాయకత్వం లేదనుకోవచ్చు. 100% ప్రజలు సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటేనేమో ఫ్యూచర్లో నిలబడుతుంది. చంద్రబాబు అసంటోళ్ళు నిలబడి, లోకేష్ బాబు అసంటోళ్ళు వచ్చి నిలబడతారని లేదు. వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు మేము ఆంధ్రప్రదేశ్కి పరిమితం అవుతామని. వాటి ఇక్కడికి వచ్చేసి అంతర్గత కుమ్ములాటలు ఉంటున్నారు టీడీపీలో. అప్పుడు అలా కాన్వర్సేషన్ ఉంటుంది. ఫైనల్గా ఇప్పుడు కవిత ఏవైతే ఆరోపణలు చేసిన దానిపైన అసలు మీ బాస్ కేటీఆర్ కలవడం కానీ మాట్లాడడం కానీ ఇవన్నీ చేసినా కానీ నేను అడగలేదు. వాళ్ళు అంటే డైరెక్ట్ గా మీకు ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కి డ్యామేజ్ కదా మీ వ్యాఖ్యలు ఇవన్నీ కూడా? వ్యాఖ్యలు డ్యామేజ్ అనగానే ఆమెకే డ్యామేజ్ అసలు అనుకుంటుంది. కానీ ఆమెకే డ్యామేజ్. ఎందుకంటే ఒక తండ్రిని తిట్టడము, తండ్రి పెట్టిన పార్టీని తిట్టడం అన్నది ఆమెకే నష్టము. ఆమె ఇప్పటికైనా అన్ని బంద్ చేసుకొని ప్రజాసేవ చేసుకొని నానెంబడి ఉంటే మంచిది. మా కోరిక అది. మీరు అన్నారు అంటే గతంలో ఆమెకు ఎంపీ ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ లేకపోతే ఏడ్చింది, 4 రోజులు తినలేదు అన్నది. 100% అది నిజమేనా? 100% అది మాకు తెలుసు కదా, మాకు ఎమ్మెల్యేలో తెలుసు కదా. ఓటేసేది ఎమ్మెల్యేలు ఓట్లాడేటప్పుడు అడుగుతారు కదా వాళ్ళని కూడా. అడిగినట్టు ఉంది ఇట్లా అంటే చేయండి బిడ్డ, మరి ఏం చేస్తాం. ఇప్పుడు కూడా విమర్శించాలంటే ఏమైనా అడ్డొస్తుందా? అంటే కేసీఆర్ కూతురు కదా,
కేటీఆర్ చెల్లె కదా. ఎంత ఉన్నా కొద్ది అనిపిస్తుంది కదా అన్న. ఉమ్. ఎంత ఉన్నా అయ్యో నేను అంటున్నా కానీ అక్కడ కేసీఆర్ కూతురు కదా అన్న ఫీలింగ్ అయితే కడపలో ఉంటుంది కదా. ఉమ్. ఎంత ఆ బాధ అయితే ఉంటుంది కదా. కాబట్టి ఇక ఊగే అడుగుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఒకసారి అనేషం అయిపోయాం రోజు ఆ పిల్ల గురించి అంటుంటే నాకు కూడా మంచిది కాదు కదా. ఇప్పుడు నేను అడుగుతుంది ఒకటి, నేను క్వశ్చన్ గా నేను టీవీగా రైట్ 4,000 కోట్ల రూపాయలు బయట పెట్టండి. 4,000 కోట్లు కృష్ణార్పణము అనేది అని బయట పెట్టాలి కదన్న. నిజాయితీ పరులం, నిజీ పరులం, మా ఛానళ్ళము, మా పై పరులం అంటే అది బయట పెట్టండి. ఏదో పనికిరాది మట్టుకొచ్చి నీది గాడ మాధవరావు ఉందంట, నీది గాడ ఉందంట, ఇప్పుడు ప్రణీత్ గ్రూపు, ప్రణీత్ కంపెనీ అలాగా ప్రణీత్ లెక్క నాకేం సంబంధం ఉంటుంది. నిజంగా ప్రణీత్ ఉందనుకోండి, ఇప్పుడు నువ్వు ఛానల్లో పనిచేస్తావు, నువ్వు వెళ్ళిపోతావు, రేపు ఛానల్ తప్పు చేస్తుంది, అమ్మ నిన్ను అడుగుతారా? రైట్. నువ్వు ఉన్నంత వరకు నీ రెస్పాన్సిబిలిటీ, నువ్వు మనకి వెళ్ళిపోయాక నీకు రెస్పాన్సిబిలిటీ ఏంటి? అవునా కదా. మనం ఒక కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీలో ఏం జరిగినా వర్కర్కి సంబంధం ఉంటుంది. బయటకు వెళ్ళిన తర్వాత మంచి అయిందా చెడు అయిందా అనేది ఆ ఎండి చూసుకుంటాడు. ఎండిని అడగాలి, మీకు ఏం జరుగుతుంది, ఏం సంగతి, ఈ కృష్ణారావు ఎందుకు వెళ్ళిపోయాడు, ఆయన నచ్చకెళ్ళాడా, నువ్వు వెళ్ళగొట్టావా? ఆయనను అడిగితే ఆయన జవాబు చెప్తాడు, నన్ను అడిగితే నేనేం జవాబు చెప్పాలి? నార్మల్ ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేలే వాళ్ళ కొడుకులని రాజకీయాల్లో దింపుతున్నారు. వాళ్ళు కాన్వెల్ వేసుకుని తిరగడము, మా కొడుకు రాజకీయాలు తిరిగారని తిడుతున్నాడు. ఎందుకు అన్న మీరు నీలాగా మంచి 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 బతికేటోని నన్ను ఇల్లు తెచ్చేసినావు, ఇదేంది రోజు 4,000 కోట్లు మీ అబ్బాయి అంటున్నా 3 రోజులు తిట్టి ఏంది లొల్లి పంచాది. నేనే బిజినెస్ చేసుకొని బతికేటోని, నా పేరే గుర్తుపట్టరాడు, నా పేరంతా అంత మోగిపించావు నీ వల్ల ఆయన నన్ను తిడుతున్నాడు. వాడు చదువుకున్నాడు, అమెరికా చదువుకున్నాడు, వానికి నచ్చుతా మీకు నచ్చుతా? నువ్వు చదువుకున్న పిల్లాడు, నువ్వు కూడా నచ్చుతా? నీకైనా నిజంగా అవినీతి చేసి మా నాన్న అంటే బాధపడతాడు. అని తెలియదా ఏం చేసిండని? ఇప్పుడు మళ్ళీ ఇంకా రాజకీయాల్లోకి ఇంకా దింపారు. అదే రాడు, పిలిచిన రాడు. ఈ రోజు వరకు కూడా కనబడలేడు అంటే అర్థం చేసుకో. మా తమ్ముళ్ళు 60 ఏళ్ళు ఉన్నారు, మా తమ్ముడు 55 ఏళ్ళు ఉన్నారు, కనబడతారు, గుర్తుపడతారు. ఒక్కరిని గుర్తుపట్టమని చూస్తాం మా తమ్ముళ్ళు. నార్మల్గా ఎమ్మెల్యేలను చూస్తే అందరూ 9 గంటల తర్వాత ఆఫీస్లోకి వస్తారు. మీరు వస్తే నిన్న రాత్రి కూడా చెప్పినారు 9 తర్వాత నేను వెళ్ళిపోతా, పనులు ఉంటాయని చెప్పేసి. మీరు చాలా ఎర్లీగా వచ్చినారు ఆఫీస్కి. రోజు ఇంతనా అంటే ఇప్పుడు 9-6 గంటలకు వచ్చిన ప్రజలు వస్తారు, పని చేసుకోకపోతారు. ఇప్పుడు చనిపోయాడని కూర్చున్నారు, పోకపోతే ఊకుడు రాళ్ళు. ఇట్లా నాకు 1 2 3 అవుతుంది. మాధవరం కృష్ణారావు అసలు పబ్లిసిటీ ఏం లేదు అసలుకి, మాకేముండదు, ప్రజలే సపోర్ట్ వద్దంటారు. ప్రజలు తప్ప నాకేమొద్దు, నాకు అవసరమే లేదు. ఈ ఆరోపణలు నిరూపించాలి అనేది కోరిక, నిరూపించాలి. నేను మళ్ళా 1000 సార్లు మీ టీవీలో అడిగినా 4,000 కోట్ల రూపాయలు రాసినటువంటి పేపర్ కానీ, చూసినటువంటి పేపర్ కానీ, అడిగేటటువంటి యాంకర్లు కానీ నిజాయితీ నిరూపించమని కోరుతున్నాను. సహజంగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పార్టీ మారుతుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏమైనా పిలుపు రావడం ఇలాంటివి ఏమైనా జరిగినాయి? నాకేం కర్మ కాంగ్రెస్ లో. నేను కాంగ్రెస్ లో 4,000 కోట్ల కూర్చొని వెళ్ళినట్టు ఖచ్చితంగా పోయే ప్రసక్తి లేదంటారు. అసలు ఇంకా పార్టీ మారే ప్రసక్తి లేదు. ఇట్లా టీఆర్ఎస్లో ఉంటా, టీఆర్ఎస్లో ఉంటా, ఖచ్చితంగా 100% రేపు అధికారం వస్తుంది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ప్రజాసేవ చేస్తా. ఓకే. ఇంకా పార్టీ మారడం ఒకసారి మారడే ధమాకరాది, ఇంకా రెండోసారి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.